అంగన్వాడీల జైలు బారో కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి హరిబాబు తిరుపతి నుంచి అందిస్తారు. సమ్మె 29వ రోజుకి చేరే నేపథ్యంలోనే జైలు బోరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జైలు బోరో కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరంలో వీళ్ళు ఒక ప్రదర్శన నిర్వహించాలని కూడా తీర్మానించిన పరిస్థితుల్లో పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఐఎఫ్టీ నాయకులు హరికృష్ణ అంటే జైలు బోరో కార్యక్రమానికి పిలిపించారు. జైలు బోరో కార్యక్రమం అంటే ఏం చేయబోతున్నారు? మేము శాంతియుతంగా ధర్మబద్ధంగా ఇప్పుడు దాకా వెళ్ళాము. అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోనే పెట్టండి కాబట్టి అన్ని రకాలు అక్కడే మాకు చేయండి. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా అంగన్వాడీలు ఉన్నారు. వాళ్ళకి మద్దతు ఇచ్చే సంఘాలంతా కలిపి ఒక 40-50 మంది ఉన్నారు. అంగన్వాడీ సంఘాల కుటుంబాలంతా మరొక 4 లక్షలు ఉన్నారు. కాబట్టి ఈ 6-7 లక్షల మందిని పెట్టండి జైళ్లలో అని మేము కోరుతున్నాం. లేదా సమస్యను పరిష్కరించండి, వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించండి. మేము అడిగేది ఎంత డబ్బులండి? అంగన్వాడీలకు చాలా చిరు కోరిక కోరుతున్నారు. కేవలం 400 నుంచి 500 కోట్లు అయితే సరిపోతుంది. కానీ అలా కాకుండా ఈరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడాన్ని ఎంత మాత్రం అంగన్వాడీలు సహించరు. హర్యానాలో కూడా 72 రోజులు పోరాటం జరిగింది. అక్కడ కూడా ఎస్మా ప్రయోగించారు. ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీలో కూడా దాదాపు 35 రోజులు పైగా అంగన్వాడీ వర్కర్లు అక్కడ సమ్మె చేశారు. కాబట్టి ఈ సమ్మె ఇప్పటికైనా ప్రభుత్వం తాను చేసిన పొరపాటును గుర్తించి సంఘాలను చర్చకు పిలిచి పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రంగా ముందుకెళ్తామని చెప్పి తెలియదు. అంటే ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఎలా చూస్తారు? ఎస్మా చట్టం అనేది అత్యవసరంలో పనిచేసే వాళ్ళకి తప్ప అంగన్వాడికి వర్తించదు. ఎందుకు ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చారు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా బెదిరిస్తున్నారు? మేమేమి కుంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు కదా. మాకు ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చినట్టుగానే మాకు 26,000 కనీస వేతనం, అంటే ఒక కుటుంబం బతకాలి అంటే కనీసం 26,000 లేనిదే ఇప్పుడుండే ఖర్చులకి ఇప్పుడుండే రేట్లకి నిత్యావసర రేట్లకి చాలా అవసరం. కాబట్టి సుప్రీంకోర్టు 26,000 ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదొకటే కదా మేము అడుగుతున్నాము. అంతకు మించి మేమేం అడగడం లేదు కదా. అదే విధంగా గ్రాడ్యుయేటీ, ఒక మనిషి ఇక్కడ 30 ఏళ్ళు లేదా 35 ఏళ్ళు ఇక్కడ మనం వర్క్ చేసి ఇంటికి రిటైర్డ్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక భవిష్యత్ అనేది ఉండాలి కదా. వాళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు జీవించాలి అంటే కనీసము గ్రాడ్యుయేటీ 5 లక్షలు ఏమన్నా ఇవ్వాల్సిందే. అవే కదా మేము అడుగుతున్నాము. అంతకు మించి మేమేం అడగడం లేదు. కానీ ఈ సీఎం గారు మాత్రము ఈ విధంగా చేయడము చాలా తప్పుగా ఉన్నది. కాబట్టి మా బాధలు మీరు అర్థం చేసుకొని మాకు ఇవ్వాల్సిన మాకు 26,000 గ్రాడ్యుయేటీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా చెప్పండి, అంగన్వాడీలు నిత్యావసర సరుకులు తీసుకొచ్చి పిల్లలు కూడా పోషణ ఆహారం అందించాల్సిన పరిస్థితుల్లో సరుకులకి ముందస్తుగా ప్రభుత్వం ఏమన్నా సొమ్ములు చెల్లిస్తుందా, లేకపోతే సరుకులు మీరే తెచ్చుకొని తర్వాత మేము చేసుకోవాలా? ఎలాంటి పరిస్థితి ఉంది సార్? మాకు అంగన్వాడీ కేంద్రాలలో నిత్యావసర వస్తువుల్ని ప్రభుత్వం జాగ్రత్తగా మాకు ఇవ్వడం లేదు. మాకొచ్చే జీతంలో 11,500 నుంచి మెనూ ప్రకారంగా మేమే అన్ని అరేంజ్ చేసుకొని బిడ్డలకు వండి పెడుతున్నాం సార్. ఈ విషయాన్ని గవర్నమెంట్ కి తెలుసో తెలీదో మాకైతే అర్థం కావడం లేదు. ఆ వచ్చే 11,500లో ఈ రోజు పెరుగుతున్న ధరల ప్రకారము నిత్యావసరమైన వస్తువులన్నీ కొని బిడ్డలకు వండి పెడుతున్నాము. మాకిచ్చేది 2 రూపాయలు, అది 6 నెలలు సంవత్సరానికో వేస్తున్నారు. ఈ 6 నెలల కాలంలో మీరు ఆలోచించారా? ఒక్క రోజైనా ఈ బిడ్డలకి ఎలా వండి పెడతారు అంగన్వాడీ కార్యకర్తలని? తర్వాత రెంట్కున్న వాళ్ళు 6 నెలలు సంవత్సరాల తరబడి రెంటలు కట్టుకుంటున్నాము. ఈ విధంగా మేము అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుంటే ఈ రోజు నిత్యావసర సేవ అని ఒక ఎస్మా చట్టం తెచ్చి మా మీద బెదిరిస్తూ మమ్మల్ని మీ ఉద్యోగాలను తీసేస్తాము అని అంటున్నారు. మరి మా ఉద్యోగతకు భద్రత అనేది మేమేమైనా ఎంప్లాయీలమా? సమాజ సేవకులం. మేము సమాజ సేవ చేస్తూ గౌరవ వేతనం తీసుకుంటున్నాం. మీకైనా గౌరవ వేతనం లక్షల్లో ఉంది. మేము ఆశించలేదు సార్. ఒకటే సీఎం గారికి చెప్తున్నాము, దయచేసి మేము కోరుతున్న కోరిక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం అడుగుతున్నాము. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మా జీతాలు పెంచి మమ్మల్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపించమని మరీ కోరుతున్నాం సార్. అయితే ప్రధానంగా
తాము ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ముందస్తుగా ప్రభుత్వానికి అయితే చిన్నారులు కేంద్రాలకు వస్తారో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి వండి వాచి తినిపించిన తర్వాతనే తాము బిల్లులు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. 6 నెలలు సంవత్సరాల పాటు అద్దెలు అలాగే నిత్యావసర సరుకులకు సంబంధించిన బిల్లులు క్లెయిమ్ కావాల్సిన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితుల్లో తాము కనీస వేతనాన్ని అమలు చేయమని కోరుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల కూడా అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ స్టూడియో.